కట్నం ఇవ్వని నేరానికి ఓ కోడలు నడుము విరగొట్టిన మామగారికి కఠిన శిక్ష, భర్తకి కారాగార శిక్ష. ఇవెక్కడి వార్తలురా? నీ మొహం సంతకెళ్ళా? చూస్తే మన బాబత్ వాళ్ళకి సంబంధించిన విషయాల్లో ఉన్నాయే, వాళ్ళ మొహాలు సంతకెళ్ళా? పోలీస్, ఫాలో మీ. ఇన్స్పెక్టర్, ఇతరే మా సావిత్రి మొగుడు మోహన్. మిస్టర్, కట్నం తీసుకోవడం చట్టరీత్యా నేరమని నీకు తెలియదా? తెలుసు సార్, నేను ఎవరైనా తీసుకుంటుంటే తిడుతూ ఉంటాను సార్. అవునండి, మా వాడికి ఎప్పుడూ అదే పనండి, మీ మొహాలు సంతకెళ్ళా? షటప్. కోతలు కోసారంటే తోకలు కోసేస్తాను, సారీ షూట్ చేస్తాను. నువ్వు కట్నం పేరుతో మీ ఆవిడని తరివేసినట్టుగా మా కంప్లైంట్ వచ్చింది. లేదు సార్, మా ఆవిడ పురుటికి పుట్టింటికి వెళ్ళింది సార్. పురుడు పుట్టిల్లు అన్ని అబద్ధం సార్. కట్నం డబ్బు కొంత ఇవ్వలేదని ఆ అమ్మాయిని వదిలేశారు సార్ ఇతను. లేదు సార్, దైవ సాక్షిగా. షటప్. మీ ఆవిడ్ని ఇక నుంచి సవ్యంగా ఏలుకుంటారని ఈ పేపర్ మీద రాసిచ్చావా? సరే సరే, లేదా బొక్కలో తోసి డొక్కలో లాఠీతో కుళ్ళ పొడిచేయగలను. కానిస్టేబుల్స్, మిమ్మల్నేనయ్యా అరెస్ట్. వద్దు సార్, కాగితం మీద రాసిస్తాను సార్, నన్ను అరెస్ట్ చేయకండి సార్. వీళ్ళెక్కడ దొరికారా మన ప్రాణాలకి? వీళ్ళ మొహాలు సంతకెళ్ళా? మేమెక్కడా దొరకలేదు మీకు, మీరే మాకు దొరికారు. సంతకెళ్ళా పొంతకెళ్ళని వాగేవో నిన్ను కూడా బొక్కలో దోసేస్తాను. మన రిపోర్ట్ లో వచ్చినట్లు మన వేషాల్లో తిరిగే దొంగలా ఉన్నారు సార్ వీళ్ళు. చెక్ చేస్తే వాళ్ళ విషయం తేలిపోతుంది. పోనీ చెప్పు, పోనీ. ఏమయ్యా ఇన్స్పెక్టర్, ఏ టౌన్ కి చెందిన స్టాఫ్ మీరు? అదేమిటి సార్ అలా అంటారు? మనము పోలీసులు. మేం పోలీసులమే, మీరు పోలీసులు అవునో కాదో తేలాలి. పదండి పోలీస్ స్టేషన్ కి. సార్, వీళ్ళు దొంగ పోలీసులే పారిపోతున్నారు. చూస్తారా? పట్టుకోండా. వీడు దొంగ ఇన్స్పెక్టర్ సార్, నాకు ఇందాక నుంచి అనుమానంగా ఉంది. అరెస్ట్ చేయండి సార్ వీడిని. అది కాదు సార్, నేను చెప్పేది వినండి సార్. వీడు ఇక్కడ వినేదేమీ లేదు. పోలీస్ స్టేషన్ కి పదండి, మీ జాతకా తేల్చేస్తాను. అది కాదు సార్, అది ఆ మాట వినండి సార్. వీడు సార్, అది కాదు సార్, మేము మీరనుకుంటున్నట్టుగా పోలీస్ డ్రెస్ లో నాటు బాంబులు వేస్తే నక్సలైట్లం కాదు సార్. షటప్. నాతో పెట్టుకున్నా ఉంటే మూతి పళ్ళు ఆలుగొట్టేస్తాను. మీతో పెద్ద గ్యాంగ్ అని నాకు తెలుసురా. ఆ పారిపోయిన నలుగురు కూడా గుండెలు తీసిన బంట్లు అయి ఉండాలి. వాళ్ళు గుండెలు తీసిన బంట్లు, ఊపిరితిత్తులు తీసే తొత్తులు కాదు సార్. వాళ్ళు నాటకాల వాళ్ళు. చీప్ గా మాట్లాడి నేనే తీసుకొచ్చాను. అవును సార్, వీళ్ళు వేషాలు వేసింది నేను వీళ్ళకి తోడుగా ఉంది, ఒక మంచి పని చేయడానికి, ఒక కాపురం నిలబెట్టడానికి సార్ అని కట్టుగా చెప్తే నమ్మేస్తాననుకున్నారా? ఒరేయ్, ఆ నలుగురు పేర్లు, మీ ముఠాలో ఉన్న వాళ్ళ ర్యాంకులు చెప్పరా? చెప్పు చెప్పు. ఎక్కడ కొడవండి బాబు, మీకేమైనా బీపీ అలా అయిపోతున్నారు? మాకు అసలు ముఠా లేదు, ర్యాంకు లేదు. వాళ్ళ ర్యాంకుల గురించి మమ్మల్ని అడుగుతారేంటి? మేము కూడా వాళ్ళకి పారిపోయింది. ఎక్కడికి పారిపోతారా? ఈ రాత్రికి మిమ్మల్ని లాకప్లో పడేస్తాం. ఆ తర్వాత మా కానిస్టేబుల్ లో ఎవరికి బోరు కొడితే వాడు మిమ్మల్ని చావు కొడుతూ ఉంటాడు. సార్, పోనీ మాకు తెలిసిన పెద్ద ఆయన రప్పించడానికి ఈ ఫోన్ ఒకసారి వాడుకోండి. ఇప్పుడు కాదు, రేపు పొద్దున 405. ఎస్ సార్. ఈ అమ్మాయికి కప్స్ తీసి ఆ సెల్ అవి. ఓకే సార్, ఇద్దరిని ఒకే సెల్లో పెట్టమా? ఇదేమన్నా పోలీస్ స్టేషన్ లో సెల్ అనుకున్నావా? నీ పెళ్లి రోజు శోభనం కదా అనుకున్నావా? 403. ఎస్ సార్. ఇతని బట్టలు ఎక్కడ? అక్కడ ఉన్నాయి సార్. ఇతనికి ఆ బట్టలు మార్పించి ఆ రెండో సెల్ అవి. అలాగే సార్. వెళ్ళ రావయ్యా. సార్, టైం ఎంత సార్? వాచి లేదండి. పర్వాలేదులేండి. ఎంతసేపు వెయిట్ చేయను? అమ్మాయి పెళ్ళైతే ఎవరో వస్తున్నారు. పిల్లలు బాగున్నారా? ఏంటండి హఠాత్తుగా మీరు ఇలా మా ఊరు వచ్చారు? అర్జెంట్ గా మన విషయం సెటప్ చేయాలనిపించింది, అందుకే వచ్చేసాను. మా పెద్దవాడి ఇచ్చిన సలహా ప్రకారం నేను వెంటనే పట్టణం తీసుకెళ్లి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. అంటే నన్ను మీతో లేచి చేయమంటారా? లేచి రావడం ఏంటి? నువ్వు నడిచి వస్తావు లేకపోతే బస్సులో వస్తావు? మా నాన్నగారికి తెలిస్తే? శంభో శంకర. అందరికీ తెలిసేట్టుగా మన బాణసంచాట పక్క పేలుస్తూ బయలుదేరుతావా? బుద్ధి లేకుండా మాట్లాడుకో. చూడు, ఈ ఊరు నుంచి ఆఖరి బస్సు రాత్రి 9 గంటలకి. నువ్వు కరెక్ట్ గా ఆ టైం బస్ స్టాప్ వచ్చి నేను బస్ కిందో పైన వెయిట్ చేస్తుంటాను. అక్కడి నుంచి ఇద్దరం కలిసి వెళ్ళిపోతాం. అది కాదండి. రమ్మన్నాను కదా. ఎవరో వస్తున్నారు. ఇదిగో, నువ్వు ఇలాంటి సందేహాలు అనుమానాలు పెట్టుకుని ఆలస్యం చేసావనుకో, మీ వాళ్ళు నేను ఏ సన్యాసం కట్టబెడతారో ఆ తర్వాత నేను సన్యాసం పుచ్చుకుని ఏ హిమాలయ పర్వతాల దగ్గర సెటిల్ అయిపోవాలి. అలాంటి మాటలు అనకండి. మీరు లేకుండా నేను బ్రతకలేను. తప్పకుండా వచ్చేస్తాను. వెరీ గుడ్. సరిగ్గా 9 గంటల బస్ స్టాప్ వచ్చాయి. అంతవరకు నాకు ఇక్కడ ఏం పని లేదు కనుక ఓ పని చేస్తాను. పక్క ఊర్లో మా జిఎస్టీ ఏజెంట్ ఉన్నాడు. వాడి సేల్స్ అవి చాలా డల్ గా ఉన్నాయట. ఓసారి పరామర్శించి కరెక్ట్ గా 8 o'clock అలా వచ్చేస్తా. అలాగేనండి, నేను వస్తాను. మరి నీ గురించి బస్ స్టాప్ లో వెయిట్ చేస్తుంటాను. త్వరగా వచ్చాయి. ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక్కసారి తమరు ఇలా వస్తారా? ఏమైంది? నమస్తే సార్. ఒకసారి నైట్ డ్యూటీలో ఉన్న మీ పోలీసులు పిలవండి సార్. ఎందుకు? నా మనశ్శాంతి కోసం పిలవండి సార్. కానిస్టేబుల్స్ కమ్ హియర్. ఎస్ సార్. 1, 2, 3
ఈ రాత్రి తెల్లవారులు మీ ముగ్గురు నా దగ్గరే ఉండండి సార్, మీకు నేను కాపలా కాస్తాను. నాయన రిక్షా తొక్కేవారు కాస్త త్వరగా తొక్కుతారా? తొక్కమని నన్ను అడగవలెలా, తొక్కమంటే తొక్కనా. బాబు ఈ పాటలేండి నాయన. నా గొంతు కొంచెం బాలసుబ్రహ్మణ్యం గొంతులా ఉంటుందని నాకు అనుమానం అండి. నేను ఫుల్ గా పాడతాను, నాది అలా ఉందో లేదో విని చెప్పండి. ఇదిగో నువ్వు ఇప్పుడు గాన కచేరీ ఏం పెట్టక్కర్లేదు. బాలసుబ్రహ్మణ్యం గొంతు కంటే నీది 1000 రెట్లు బెటర్ అయ్యా. నేను ఒప్పేసుకున్నాను కదా. మరి అలాంటప్పుడు ఓ పాట వెళ్ళొచ్చు కదండి. ప్రేమేనే రమ్మౌనా నాపై. బాబోయ్! నువ్వు పాటలు పాడటం మొదలు పెట్టి నా పాటల దేవుడికి ఎరుక. ఇదిగో నీకు 2 రూపాయలు ఇస్తానా? కాదు, 5 రూపాయలు ఇస్తున్నాను. నువ్వు పాటలు పాడడం మాని. బాబు నా కాళ్ళు పట్టేసినాయి, అస్సలు తొక్కలేకపోతున్నానేటి. ఒరే ఒరే ఒరే, నిన్ను కింద పడేసి తొక్కేయ్యా. నువ్వెక్కడ దొరికేవరా నా ప్రాణానికి? ఛ, నువ్వు వెనక్కొచ్చి కూర్చో, నీ తొక్కుతాను. దిగో. ప్రేమే నేరమౌనా నాపై. ఒరే 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 ఒరే, ఆపరా. శారీరక శ్రమ కాకుండా మానసికంగా కూడా క్షోభ పెడుతున్నావా? మనిషిని చూసి తక్కువ ఏటి పై తొక్కేది గలగల పట్ల. ఒరేయ్, నువ్వు పాట పాడడం మాని. నేను ఎప్పుడో మానేశానండి. రేపు వేసుకోవడం రాదు. ఎవడా ఈడు? మీరు తొక్కండి. ఒరేయ్, నువ్వు మాట్లాడకుండా కూర్చో. ఒరే ఒరే ఒరే, నువ్వు కూర్చోరా. ఈ గ్రామ ప్రజల్ని నన్నే గుర్తావరా? అయ్య బాబోయ్, నేను రిక్షాలో కొడుకుని కాదు సార్, నేను జిఎస్టీ కంపెనీ ఏజెంట్ సార్. సార్ టైం ఏంటి సార్? 9. అయ్య బాబు, నన్ను వదిలించాలి. వెళ్ళేది మందు కొట్టి రిక్షా తొక్కే నీలాంటి వాళ్ళకి బుద్ధి రావాలంటే వదిలిపెట్టకూడదు. ఏంటో ప్రెసిడెంట్ రిక్షా మీద కొట్టున్నప్పుడు చూసి లేచి మాట్లాడడం తెలియదా? దండం పెట్టాను సార్, నన్ను వదిలింది సార్, ప్లీజ్ సార్. అల్లారే దాకా నిన్ను వదిలిపెట్టేది లేదురా. నీకు బుద్ధి చెప్తాను పదా. అది కాదు సార్, చెప్పి మాట వినండి సార్. ఏమండి, విజయవాడ వెళ్ళే బస్సు? అవునమ్మా, ఇదే ఆఖరి బస్. సెకండ్ పదండ్రా. పారిపోదామని ప్రయత్నించావో మా కుక్క నీ పిక్కట్టుకుంటుంది. పిక్క నీకు అక్కర్లేదనుకుంటే ప్రయత్నించు. ఈ రాత్రికి ఇలా ఉంటేనే నీకు బుద్ధి వస్తుందిరా. హలో, నమస్తే. నువ్వు చేసింది చెయ్యాలా? ఇక్కడ పడుకున్నాను.